పగటివేడి తీవ్రంగా ఉన్న నగరంలోని పాఠశాల వెనుక మంటలాగే పొగమంచు వ్యాపించి ఉండేది. ఆ గల్లీని ఎవరూ దగ్గరగా వెళ్ళడానికి ఇష్టపడేవారు కాదు. అక్కడ కూర్చొని ఉండేవారు ఒక బీద వ్యక్తి. అతడి యొక్క చింపిరి జుట్టు, పాడైపోయిన పాత బట్టలు, దుమ్ముతో మురికితో తడవబడిన ముఖం చూడగానే అబద్ధమా నిజమా అనే అనుమానంలా వచ్చేలా ఉండేది. కానీ అతడి యొక్క కళ్ళల్లో ఒక లోతైన విచిత్రమైన భావం ఎల్లప్పుడూ ఉండేది. ఎవరూ అతడిని గురించి తెలుసుకోలేదు. అసలు ఎక్కడి నుంచి వచ్చాడో కూడా ఎవరికీ తెలియదు. అప్పటికప్పుడు అతడు దేవాలయం పక్కన కూర్చొని పిల్లలను చూస్తూ ఎప్పుడూ ఉండేవాడు. అలాగే ఆ గల్లీకి కొద్ది రోజులుగా పరిచయమైన సుజాత, ఒక 22 సంవత్సరాల అమ్మాయి, ఆ వింత ఒక బీద వ్యక్తిని ఎల్లప్పుడూ గమనిస్తూ ఉండేది. సుజాతకు ఈ నగరం ఎప్పుడూ తన సొంత ఇల్లులాగా కాలేదు. చిన్న వయసులో తల్లిదండ్రులను రోడ్డు ప్రమాదంలో కోల్పోయిన ఆమె మేనమామయ్య మరియు అత్త గారింట్లో పెరిగింది. కానీ ఆమెకు అక్కడ గౌరవం లేదని ఆమెకు అర్థమయ్యింది. అత్త ప్రతిరోజు సుజాతను చిన్న చిన్న పనులకే ఎంతో కోపం చేస్తూ సరిగ్గా పాఠశాలకు కూడా పంపించేది కాదు. మామయ్యకు తన కూతురు మేఘనకు మాత్రమే పట్ల ప్రేమ ఉండేది. మేఘన నగరంలో విజయ్ అనే యువకుడితో పెళ్లి చేసుకుంది. సుజాత మాత్రం ఇంట్లో మూలలో దాగి ఏడుస్తూ ఉండేది వాళ్ళ బాధలకు. ఒకరోజు సుజాత పొలంలో అబ్బాయి దగ్గర మాట్లాడుతూ ఉండగా మామయ్య పట్టుకున్నాడు. అతడు సుజాతను 2 సార్లు చెంపదెబ్బలు కొట్టి గదిలో బంధించాడు. అత్త అరుస్తూ నువ్వు ఆ బీద వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అని ఒప్పించింది. సుజాత తీవ్రంగా బాధపడింది. కానీ ఎదుర్కొన్నది ఈ ఒత్తిడి మాత్రమే. గ్రామంలో ఒక బీద వ్యక్తిగా కనిపించిన ఆ వ్యక్తి కబీర్, ఒక పెద్ద కంపెనీ CEO అని ఎవరూ ఊహించలేదు. అతడు తన నిజమైన అస్తిత్వం దాచుకుని గ్రామంలో ఒక సాధారణ బీద వ్యక్తిలా జీవిస్తున్నాడు. అది ఒక రహస్యంగా ఉంది. సుజాత అతన్ని వివాహం చేసుకోవాల్సి వచ్చింది. మొదట ఆమె బాధతో తల వంచింది. కానీ కబీర్ ఆమెకు స్వేచ్ఛని ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వివాహం తర్వాత సుజాత జీవితం పూర్తిగా మారిపోయింది. మొదటగా ఆమెకు భయానక అనుభూతులు ముట్టుకొచ్చాయి. ఒక బీద వ్యక్తి భార్యగా గ్రామంలో చూసే చూపులు, నవ్వులు, మర్యాదలేమి ఆమె మనసును నొప్పించేవి. అయితే ఒక బీద వ్యక్తి కబీర్ ఎంతమాత్రమూ ఇబ్బంది ఇవ్వలేదు ఆమెకు. అతడి మౌనం, చిన్న చూపులతోనే ఆమెకు ఓ కొత్త బలం కలిగింది. అతడు ప్రతిరోజు ఉదయాన్నే లేచి చిన్న గుడిసెలో నేల ఊడ్చడం మొదలుపెట్టేవాడు. ఆమె కోసం ఎండిన రొట్టెలు తీసుకొస్తూ వంట చేయించేవాడు. అతని నవ్వు ఎప్పుడూ అర్థమయ్యేది కాదు. కానీ ఆ నవ్వులో ఎక్కడో ఒక దూరపు ప్రేమాభావం ఉండేది. సుజాత ముందుగా అతడి గురించి చాలా అనుమానాలతో ఉండేది. నీ పేరేమిటి, ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగినా అతడు ఎప్పుడూ సమయం నీకు సమాధానం ఇస్తుంది అంటూ ఉండేవాడు. ఆ మాటలు సుజాతలో ఆశను, జిజ్ఞాసను నింపాయి. ఒకరోజు సుజాత ధైర్యంగా అడిగింది, నువ్వు నిజంగా ఎవరు, ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నావు అని. కబీర్ నవ్వుతూ అన్నాడు, నా సంపద లేదా పేరు కాదు, నా ఆత్మకు నచ్చిన వ్యక్తిని నేను కోరుకున్నాను అన్నాడు. ఆ రోజు నుంచి సుజాతలో ప్రతీకారం, నిరాశ స్థలం వదిలి కొత్త ఆశ పుట్టుకొచ్చింది. ఆమె పాఠశాల లైబ్రరీకి వెళ్ళి ఆ వ్యక్తి పేరు గురించి తెలుసుకుంది. కబీర్ రాణా ఇంటర్నేషనల్ అనే కంపెనీ CEO. అది ఆ పెద్ద నగరంలో ఒక అతిథి పేరు కాదు, అదే మన గ్రామంలోని ఒక బీద వ్యక్తి. ఆ గ్రామంలో అది విపరీతంగా వార్తగా మారింది. ప్రజలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. కొందరు ఈ బీద వ్యక్తి వెనుక అసలు ఒక పెద్దవాడు ఉన్నాడా అని మాట్లాడారు. సుజాత మాత్రం తన భర్తతో కొత్త జీవితం ప్రారంభించడానికి సిద్ధమైంది. కానీ గ్రామం మారలేదు. ఇంకా నిందలు, అగౌరవాలు అక్కడ ఉన్నాయి. అయితే కబీర్ తన తలపై ఉన్న ఈ అందరి అవమానాన్ని సహించుకొని సుజాతకు గౌరవంతో నడచాలి అని సంకల్పించాడు. ఆ రోజు సూర్యుడు బాగా తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉన్నాడు. సుజాత గుడిసెలో కబీర్ ముందు కూర్చొని ఆలోచనలో మునిగిపోయింది. గ్రామంలో ఉన్న దుష్ప్రచారాలు, ఆమెకు ఎదురైన అవమానాలు, తల్లిదండ్రుల పరాయితనం ఇవన్నీ ఆమె మనసును మత్తెక్కిస్తున్నాయి. కానీ కబీర్ ఆ హుషారుతో ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉండేవాడు. సుజాత, నీవు నిన్నటి కంటే బలమైన ఆమె కావాలి. ఇవక్కడ పరిస్థితులు ఎలా ఉన్నా మనం కలిసి వాటిని అధిగమిస్తాం అని అతడు బలంగా చెప్పాడు. ఆ మాటలు సుజాతకు ఓ కొత్త ఆశను నింపాయి. ఆమె మనసులో మొదలైన ఆ ప్రతీకార భావం స్థలం వదిలి జీవితం గౌరవంతో సాగాలనే సంకల్పం ఆమెలో పుట్టింది. అది తర్వాతి రోజుల్లో సుజాత తన పాఠశాల లైబ్రరీకి వెళ్ళి కబీర్ గురించి మరింత తెలుసుకుంది. కబీర్ రాణా ఇంటర్నేషనల్ అనే పెద్ద కంపెనీ CEO. ఒక పెద్ద సామర్థ్యం కలిగిన వ్యక్తి. అతడు తన నిజమైన హస్తకథలను గ్రామ ప్రజల నుండి దాచుకొని ఇక్కడ ఒక బీద వ్యక్తిలా జీవించడం ఒక ప్రయోగమే. గ్రామంలోని మహిళలు, పురుషులు ఇంకా తన దృష్టిలో తక్కువగా చూస్తున్న సుజాతకు తెలిసింది కబీర్ ఎంతో ఎక్కువగా
తనంతటిగా జీవించాలని కోరుకుంటున్నాడు. అతని నిజమైన జీవితాన్ని చూపకుండా ప్రజల దృష్టిని మళ్లించాడు అని సుజాత అర్థం చేసుకుంది. ఇక సుజాతకు ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆ అవమానాలు ఎదుర్కొని ఆ జీవితాన్ని కొనసాగించాలా, లేక తన స్వేచ్ఛ కోసం కొత్త మార్గాన్ని వెతకాలా అని. ఆ నిర్ణయం ఆమె హృదయాన్ని చాలా నష్టం చేసింది. అయితే కబీర్ తనదైన శైలిలో ప్రేమతో ఆ సమస్యలను అధిగమించే ప్రయత్నం ప్రారంభించేశాడు అతడు ముందుగానే. గ్రామంలో గందరగోళం ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది. ఒక బీద వ్యక్తి ఇప్పుడు సల్వార్ కమీజ్లో తెల్లటి చొక్కా ధరించి డ్రైవర్తో పాటు నగరంలో తిరుగుతూ ఉన్నాడు కారులో. అతడు ఇప్పుడు ఎవరో అందరికీ తెలిసిపోయాడు. సుజాతతో అతడి సంభాషణలు, ఆత్మీయ సంబంధాలు మరింత దృఢంగా మారాయి. వారు పరస్పర గౌరవంతో జీవిస్తూ తమ స్వతంత్రాన్ని సుజాతకు ఇచ్చేందుకు అతడు కృషి చేస్తున్నాడు. అప్పటి నుండి సుజాతలో కొత్త జీవం వెలుగుతూనే ఉంది. ఆమె హృదయంలో అసలు ప్రేమ ఎంతలా ఉందో, ఆ ప్రేమ ఎవరిని వెతకాలో స్పష్టమైంది. మామయ్య, అత్త ఎప్పటికప్పుడు ఆమెకు వ్యతిరేకంగా మాటలు చెప్తూ ఉన్నా కూడా ఆమె ఆశలు తగ్గలేదు. రోజు రోజుకు కబీర్తో సుజాత బలపడుతూ ఉంది. ఆ ఒక బీద వ్యక్తి రూపంలో ఉన్న అతడు నిజానికి ఒక గొప్ప మనిషి. అతని మౌనానికి, బలానికి ఆమె లోకాన్ని మార్చే శక్తిగా ఉంది అని ఆమెకు అప్పుడు అనిపించింది. ఒక సాయంత్రం గ్రామం పక్కన ఉన్న పాత పల్లపు చెట్లు కింద కబీర్ సుజాతతో గడిపిన సమయం ప్రత్యేకంగా వారికి గుర్తుండిపోయింది. ఆ సమయంలో కబీర్ తన జీవిత కథను సుజాతతో పంచుకున్నాడు. సుజాత, నేను ఈ రూపంలో నివసించడం తేలికైన పని కాదు. నా ధనం, పేరు ఎక్కడున్నా నా మనసును గౌరవించే వ్యక్తిని కోరుకున్నాను. నువ్వు నాకు ఆ గౌరవం ఇచ్చావు. నేను ఏమీ లేని స్థితిలో నేను నీకు అశ్రువులతో నిండిన జీవితం ఇవ్వాలి అనుకోలేదు. మనం కలిసి ఎలాంటి అవమానాలున్నా దాటుకుంటూ మంచి జీవితాన్ని గడుపుదాం అన్నాడు. ఆ మాటలు సుజాతలో ఎంతో సంతోషాన్ని నింపాయి, ఆశను నింపాయి. ఆమె తన జీవితాన్ని మరోసారి కొత్త కోణంలో అర్థం చేసుకుంది. ఆ రోజులు సుజాత జీవితంలో కొత్త ఆశలను తెచ్చాయి. ఆమె కష్టపడి చదువుకుంటూ సుదీర్ఘకాలంగా తన జీవితాన్ని మార్చుకోవాలని సంకల్పించింది. అప్పుడు కబీర్ కూడా తన అసలు జీవితం మార్చిపోకుండా గ్రామంలో ఒక సాదాసీదా మనిషిలాగా ఉండడానికి ప్రయత్నించేవాడు. మామయ్య, అత్త మాత్రం ఇంకా సుజాతపై కోపం తెప్పిస్తూ ఆమెను పెళ్లి తర్వాత కూడా ఇంకా కఠినంగా ప్రవర్తించేవారు. కానీ సుజాత ఇప్పుడు ధైర్యవంతురాలై అవమానాలను తట్టుకొని ముందుకు సాగిపోతూ ఉంది. ఒకసారి గ్రామంలో ఒక పెద్ద సాంప్రదాయ వేడుక జరిగింది. అందులో సుజాతకు కొత్త పాత్ర దక్కింది. ఆమె ఇప్పుడు ఆ వేడుకలో పాల్గొనడం ద్వారా తన విలువను, తన గౌరవాన్ని అందరికీ చాటాలి అని నిర్ణయించుకుంది. కబీర్ తన భర్తగా ఆమెకు మద్దతుగా నిలిచాడు. ఇద్దరూ కలిసి గ్రామ ప్రజలకు ఒక కొత్త సందేశాన్ని పంపాలి అని సిద్ధమయ్యారు వారిద్దరూ. గ్రామంలో వేడుక రాత్రి సన్నాహాలు వేగంగా జరుగుతున్నప్పుడు సుజాత గుండె కొట్టుకుంటూ ఉండేది. ఈ వేడుక ఆమె జీవితంలో కొత్త దారులు తెరవబోతున్నాయని తెలుసుకుంది. గతంలో ఎదురైన అవమానాలు, బాధలన్నీ ఈరోజు ఆవిష్కరణగా మారాలని ఆశించింది. కబీర్ సుజాత చేతిని బాగా పట్టుకొని చెప్పాడు, ఈరోజు మనం కొత్త చరిత్ర రాస్తాం. నువ్వు ఇక్కడ ఒక బలమైన మహిళగా నిలబడాలి అని. వేడుక మొదలయ్యాక సుజాత తన ఆత్మవిశ్వాసంతో, ఆవేశంతో ముందుకొచ్చింది. గ్రామస్తులు ఆశ్చర్యంలో ఉండిపోయారు. వారు ఆమెకి కొత్త దృష్టిలో చూశారు. కొందరు ఇప్పటికీ అభిమానం చూపించకపోయినా చాలామందికి సుజాతలో గొప్ప మార్పుని చూపించింది వారందరికీ. ఆ రాత్రి తర్వాత సుజాత గ్రామంలో ఒక కొత్త ప్రతీకగా నిలిచింది. కబీర్తో కలిసి ఆమె కొత్త జీవితం సాగించే వాగ్దానాన్ని చేసుకుంది. ఆ వేడుక తర్వాత సుజాత రోజు రోజుకు మరింత బలమై గ్రామంలో ఆమె గౌరవం పెరిగింది. ఆమె చదువుపై దృష్టి పెట్టి చిన్నపిల్లలకు చదువు చేయడంలో సహాయం మొదలుపెట్టింది. కబీర్ కూడా తన కంపెనీలో నుండి కొన్ని సహకారాలు తీసుకొని గ్రామ అభివృద్ధికి సహాయపడ్డాడు. అయితే కొంతమంది గ్రామస్తులు వాళ్ళని ఇంకా అంగీకరించలేకపోతున్నారు. వారు పాత దృష్టితో ఆమెపై అవమానం చూపిస్తూ ఉన్నారు. కానీ సుజాత కోపం కాకుండా ప్రేమతో సహనం చూపిస్తూ వారి మనసులో మార్చడానికి ప్రయత్నించింది. కబీర్ దగ్గర సుజాతకు పూర్తి మద్దతు ఉంది. అతడు ప్రతి కష్టానికి ఆమెకు వెనకై నిలబడి ఉండేవాడు. ఆ ఇద్దరి బంధం మరింత గాఢమైంది. సుజాత తన చిన్న పిల్లల కోసం ఒక పాఠశాల ఏర్పాటు చేయాలని ఆలోచించింది. ఆ ఊర్లో ఉన్న పిల్లలకు ఇది గ్రామంలో మహిళా విద్యను పెంచే దిశగా కూడా ఒక పెద్ద అడుగు అన్నమాట. కబీర్ ఆ ఆలోచనకు మద్దతుగా తన వనరులు అందజేశాడు. పాఠశాల ప్రారంభోత్సవం రోజున గ్రామస్తులు మొదటగా ఆశ్చర్యంతో చూసిన కొంతమంది మాత్రం మద్దతుగా నిలబడ్డారు. సుజాత పిల్లలకు వ్రాత పాటలు నేర్పించి భవిష్యత్తు కోసం వారికి మంచి మార్గదర్శకురాలు అయ్యింది. ఆ సమయంలో గ్రామంలోని పాత వ్యక్తులు, ముఖ్యంగా మామయ్య, అత్త ఆమె మార్పును చూసి కొంతమేర అవమానంతో నిండిపోయారు. కానీ సుజాత ఇప్పుడు భయపడేలా లేదు. తన ప్రయత్నాల ద్వారా ఆమె అందరికీ గౌరవం పొందింది, అందరి నుంచి. సుజాత పాఠశాల ద్వారా యువతకు కొత్త ఆశలను నింపుతూ ఉండగా ఆమె జీవితంలో కొత్త సవాళ్లు వచ్చాయి.
గ్రామంలో ఉన్న కొంతమంది పాత కొరతలకు మద్దతు ఇచ్చేవారు ఆమె యత్నాలను అడ్డుకోవాలని ప్రయత్నించారు. వారు పాఠశాలను మూసివేయడం కోసం అనేక కుట్రలు కూడా చేశారు. కబీర్ ఈ విషయాలు తెలుసుకుని తన వ్యాపార నైపుణ్యం ద్వారా ఆ వ్యక్తుల వ్యూహాలను ఎదుర్కొంటూ సుజాతకు శక్తివంతమైన మద్దతు ఇచ్చాడు. ఇద్దరూ కలిసి ఆ కష్టాలను అధిగమిస్తూ గ్రామ ప్రజలకు నిజాయితీతో పనిచేశారు. ఆ అనుభవం సుజాతను మరింత బలమైన మహిళగా మార్చింది. ఆమె కష్టాలను దాటుకొని తనకు ఎదురైన ప్రతి అవరోధాన్ని కూడా జయించింది. ఈ విధంగా ఆమె ఆ గ్రామంలో తిరుగులేని మహిళగా ఎదిగింది. కాలం గడిచేటప్పుడు సుజాత గ్రామంలోని యువతలో మార్గదర్శకురాలిగా పేరు పొందింది. ఆమె ఉదాహరణకు అనేక యువత ప్రేరణగా నిలిచింది. పాఠశాల నుండి ప్రథమ శ్రేణి విద్యార్థులు వెలువడడం మొదలయ్యింది. కబీర్ కూడా తన కంపెనీ ద్వారా గ్రామ అభివృద్ధికి కొత్త అవకాశాలు తెచ్చాడు. వారిద్దరూ కలిసి సుజాతకు పునరుత్థానం ఇచ్చిన గ్రామానికి సేవ చేయడం కొనసాగించారు. ఇక గ్రామంలో సుజాతకు వ్యతిరేకంగా ఉన్నవారు కూడా ఆమె సేవలను ఒప్పుకున్నారు. ఆమెకు గౌరవం, ప్రేమ అందింది. ఆమె జీవితం కొత్త ఆశలతో నిండిపోయింది. ఇప్పుడు గ్రామంలో ప్రతి ఒక్కరూ ఆమె పట్ల ప్రేమ, గౌరవాన్ని చూస్తే ఆమె కళ్ళల్లో కన్నీళ్లు నింపుకుంది. తన భర్తకు ఎంతో కృతజ్ఞతలు తెలిపింది. అప్పుడు కబీర్ చెప్పాడు, నీకు ఈ గ్రామంలో గౌరవం, ప్రేమ దక్కాలని ఇన్నాళ్ళు నేను ఇక్కడ నిన్ను ఉంచి నీతో పాటు నేను ఉండి ఇక్కడ సేవలు చేశాము. ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. అక్కడ ఎంతో పెద్ద బంగ్లా ఉంది. ఎంతోమంది నౌకర్లు ఉన్నారు. ఒక పెద్ద లగ్జరీ లైఫ్ ఉంది మనకు. మనము అక్కడి నుంచి ఇక్కడ వీళ్లకు సేవలు చేస్తూ ఉందాము అని చెప్పి ఆమెను తన రాజభవనానికి తీసుకువెళ్ళిపోయాడు. అక్కడ అదంతా చూసి ఒక మహారాణిలాగా ఆమె అక్కడ ఇప్పుడు ఉంటోంది. గ్రామస్తులు సహాయం కోసం ఆమె వద్దకు వెళుతూనే ఉన్నారు.